పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. బీసీ మహిళా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గూండాల దాడిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విశాఖ జీవీఎంసీ వద్ద గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చేతకాని హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆందోళనకు దిగారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి తమ నిరసనను తెలిపినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలతో పాటు విశాఖపట్నం జిల్లా జడ్పీ చైర్పర్సన్ జలపల్లి సుభద్ర ఉన్నారు. మాట్లాడదాం. అమ్మ, ఏ విధంగా చూడాలి? మీ సహచర బీసీ మహిళపై ఈ విధంగా దాడి చేశారు. టీడీపీ గుండాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కేసు నమోదు చేయనటువంటి పరిస్థితి, ప్రభుత్వ తీరుని ఏ విధంగా గమనించారు? ఖచ్చితంగా అండి, ఏదైతే ఉప్పల హారిక నా కొలిక్ అయినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కృష్ణా డిస్టిక్, ఆమె మీద మరియు వారి యొక్క హస్బెండ్ మీద జరిగినటువంటి ఏదైతే ఆ సంఘటన ఉందో ఖచ్చితంగా మేము తీవ్రంగా మహిళలందరూ కూడా ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నామండి. హోమ్ మినిస్టర్ అమ్మ, మీరు ఒక మహిళ, ఒక ఎస్సీ మహిళ, మీరు ఈరోజు ఒక బీసీ మహిళకి, ఈరోజు ఒక ఎస్టీ మహిళలకి అన్యాయం జరుగుతుంటే మీరు నిమ్మకి నీరెత్తకుండా ఉండడం అనేది అది నిజంగా సిగ్గుచెట్టు అని కూడా తెలియజేస్తున్నారు. దమ్ముంటే హారిక మీద చెయ్యేసిన వాళ్ళకి అరెస్ట్ చేయండి, అప్పుడు మీరు నిజంగా హోంమంత్రి అని నమ్ముతాం. మీరు చెప్పండి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా మహిళల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ఏ కోసానా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినటువంటి సందర్భాలు కూడా లేవు. ఏ విధంగా గమనించాలి ప్రభుత్వం? ఈరోజు విశాఖపట్నంలో మేము గౌరవ జాతిపిత బాపూజీకి పాలాభిషేకం చేశామండి. కారణం ఆయన అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగితే స్వతంత్రం వచ్చింది అని అన్నారు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళ పట్టపగలు కూడా రోడ్డు మీద తిరగలేనటువంటి పరిస్థితి, చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలైనటువంటి ఉప్పాల హారిక గారు, ఆమె భర్త మీద దాడులు జరగడం అన్నది చాలా దురదృష్టకరం. మరి ఈరోజు పోలీస్ వ్యవస్థ, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ మహిళ ఉండి కూడా ఇలా దాడులు జరుగుతుంటే మహిళల మీద చూస్తూ ఊరుకుంటున్నారు. ఎటువంటి న్యాయం తీసుకోవటం లేదు. ఈ ప్రభుత్వ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా గంటకి 3 మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు, శాంతి భద్రతలు లేవు. ఎక్కడా కూడా మహిళకు భద్రత లేనటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దగా చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ ఈరోజు వాళ్ళ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు హోంమంత్రి గారు రాజ్యాంగబద్ధంగా ఇవాళ ఒక హోంమంత్రిగా ఒక పదవి తీసుకొని, ఆ పదవి తీసుకున్న దగ్గర నుంచి సుమారు ఈరోజు రాష్ట్రంలో 200కు పైగా చిన్న పిల్లల నుంచి వృద్ధురాల వరకు కూడా ఎన్నో అగత్యాలు జరిగాయి. ఇన్నిటికి కారణమైన హోమ్ మినిస్టర్ గారు ఇంకా సిగ్గు లేకుండా ఆ పదవిలో కొనసాగిస్తుంటే సాటి మహిళలుగా మేము తలదించుకునే స్థితికి వచ్చారు. మీకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన ఈ హక్కు సరిపోదా మీకు? మీరు ఏమైనా కార్యకర్తలు చాలామంది ఉంటారు, కానీ ఒక పదవి తీసుకున్నాక మీరు ఒకే పార్టీకి మీరు అనుసంధానం అయిపోయి ఇలాగా అన్యాయం చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు. హారిక గారి మీద దాడి జరిగిన తర్వాత కనీసం కేసు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు, ఎవరిని అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భం, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారి మీద జరిగింది చాలా దారుణం అండి. ఒక బీసీ మహిళ మీద ఇంత ఘోరంగా వాళ్ళ హస్బెండ్ రాము గారి మీద ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ వాడి వాళ్ళని దుర్భాషలాడి వాళ్ళని కారులోంచి అన్యాయంగా దించేసి వాళ్ళని అన్యాయానికి గురి చేయడం, మీటింగ్కి వెళ్తున్నారని కేవలం జగనన్నకి సపోర్ట్ కోసం మీటింగ్కి వెళ్తున్నారు, ఈ డైవర్షన్ పాలిటిక్స్ని ఆపుతున్నారు అని చెప్పి కక్ష కొద్దీ వాళ్ళని ఏదో విధంగా ఒక కేసులో ఇరికించాలి, వాళ్ళని హింసించాలి. వీళ్ళని భయపెడితే కనుక మిగతా వాళ్ళందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాలు, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ ఆపుతారని చెప్పి వాళ్ళని భయపెట్టడం జరుగుతుంది.
ఇలాంటి భయపెట్టడాలు జరిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు కూడా భయపడరు. మేమందరం కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాము, ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి ఉప్పాల హారిక గారి మీద జరిగిన దాడి యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం తీవ్రంగా ఖండిస్తుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం కాదు, క్విడ్ ప్రోకో ప్రభుత్వం అయినటువంటి, ఎందుకంటే వాళ్ళు ఏమైతే నీకిది నాకిది అనుకుని కూటమిగా వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న పద్ధతిని ఈరోజు రాష్ట్రంలో జరిగిన దాడుల్ని పరిశీలించినట్లయితే ఉప్పాల హారిక గారికి అక్కడ దాడి జరగడమే కాదు, పక్కనే ఉండే విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్రలో శాంతి భద్రతలకు కరువైపోయింది. ఈ రోజున రాజాంలో జరిగినటువంటి దాడి ఘటన చూసుకున్నట్లయితే యావత్ విజయనగరం జిల్లా మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తుంది ఈ రోజున. ఎందుకంటే ఉత్తరాంధ్ర శాంతి భద్రతలకు నిలయమైన ప్రాంతం, ఇలాంటి ఈ ప్రాంతంలో కూడా దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం పాలించే అర్హత ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. హారికపై జరిగినటువంటి దాడిని ఇటు మహిళలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని అరెస్టు చేయడంతో పాటు వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ హోదాలో ఉన్నటువంటి హారికకు క్షమాపణ చెప్పాలని మహిళలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం నెలకొంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.